హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ రెహనాస్ పూరీలు. ఈరోజు చికెన్ గ్రేవీ కర్రీ ఏ విధంగా చేయాలో చూద్దామండి. ఈ వీడియోలో ఎవరైనా ఇంటికి రిలేటివ్స్ వచ్చినప్పుడు ఈ విధంగా ట్రై చేసి చూడండి, చాలా టేస్ట్గా ఉంటుంది. నేను 1.5 కేజీ చికెన్ తీసుకున్నానండి. దీనికి సరిపడా కారం 3 స్పూన్లు వేసానండి. కొంచెం పసుపు, 3 టేబుల్ స్పూన్ల పెరుగు, 3 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకున్నానండి. కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలండి, ఆ క్లిప్పు మిస్ అయింది. ఆయిల్ కూడా యాడ్ చేసుకొని ఈ విధంగా బాగా కలుపుకొని దీన్ని 1 గంట లేదా 2 గంటలు బాగా మ్యారినేట్ చేయాలండి. మ్యారినేట్ చేయడం వలన ముక్క అనేది బాగా ఉడికి స్మూత్గా ఉంటుంది, తినేటప్పుడు చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. దీన్ని 1 గంట లేదా 2 గంటలు వదిలేయండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఈ విధంగా పొయ్యి అంటించుకొని దాని మీద బొగన పెట్టుకోండి. నేను కట్టెల పొయ్యి మీద చేస్తున్నానండి. కట్టెల పొయ్యి మీద చేయడం వలన టేస్ట్ అనేది డబల్ అవుతుంది. ఈ విధంగా ఎక్కువ అమౌంట్లో చేసేటప్పుడు ఏదైనా కట్టెల పొయ్యి మీద చేసుకోవడం వలన తొందరగా అవుతుంది, టేస్ట్ కూడా డబల్ అవుతుందండి. తగినంత ఆయిల్ వేసుకున్నానండి నేను అందాజుగా. ఆనియన్ వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నానండి. ఇప్పుడు ఆనియన్ బ్రౌన్ కలర్ అయిన తర్వాత మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ను కూడా వేసుకొని బాగా కలుపుకొని దీన్ని ఒక 10 నిమిషాల పాటు లిడ్ పెట్టేసి వదిలేయాలండి. చికెన్లో ఉండే వాటర్ అంతా పైకి వచ్చే వరకు మనం ఉడకనివ్వాలి, ఒక 10 నిమిషాల వరకు. 10 నిమిషాల తర్వాత వాటర్ అంతా పైకి వచ్చింది కదండి. మళ్ళీ ఒకసారి కలుపుకొని ఒక 5-6 టమాటాలను సన్నగా కోసుకొని దీంట్లో వేసి కలుపుకోవాలండి. మనకు గ్రేవీ కావాలంటే టమాటాలు యాడ్ చేయాల్సిందే. 1.5 కేజీ చికెన్కు 5-6 టమాటాలు వేసుకున్నానండి నేను. ఈ విధంగా బాగా కలుపుకొని ఇవి కూడా ఉడికే వరకు కొంచెంసేపు ఒక 10 నిమిషాలు ఉడకనివ్వాలండి. తరువాత కొత్తిమీర, తగినంత ఉప్పు, కొబ్బరి పొడి అండి, ఎండు కొబ్బరి పొడిని యాడ్ చేసుకుంటున్నాను. ఒక 5-6 స్పూన్లు యాడ్ చేశాను. కొబ్బరి పొడి యాడ్ చేయడం వలన గ్రేవీ కూడా బాగా వస్తుంది, టేస్ట్ అనేది డబల్ అవుతుందండి. ఈ విధంగా కొంచెంసేపు బాగా వేగిన తర్వాత మనం చికెన్ ఉడకడానికి వాటర్ కూడా వేసుకోవాలండి. నేను 1.5 కేజీకి 3 గ్లాసుల దాకా వాటర్ వేసుకున్నానండి. పీసెస్ ఉడకాలి కదా. వాటర్ వేసుకున్న తర్వాత 2 ప్యాకెట్ల చికెన్ మసాలా కూడా యాడ్ చేసుకున్నానండి. తరువాత మనకు ఆయిల్ తక్కువ అనిపిస్తే ఈ విధంగా పైనుంచి కూడా యాడ్ చేసుకోవచ్చండి. చూడండి, ఇది ఒక 1/2 గంట 20 నిమిషాలు ఉడికిన తర్వాత బాగా గ్రేవీ అనేది దగ్గరికి అయింది చూడండి. ఇదండి చికెన్ గ్రేవీ కర్రీ. మీరు కూడా ట్రై చేసి ఏ విధంగా కుదిరిందో కామెంట్లో చెప్పండి.